మహానగరానికి ముప్పు ముంచుకొస్తోంది. నగరవాసులను నీటి కష్టాలు నిత్యం వెంటాడుతూ ఉన్నాయి. సకాలంలో వర్షాలు పడకపోవడంతో ఈ ఏడాది జూలై నెల సగం గడిచిన సమృద్ధిగా వానలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లన్నీ కూడా ఎండిపోయాయి. మోటార్లు పనిచేస్తున్నా చుక్క నీరు కూడా బోర్లలో నుంచి రావట్లేదు. నగరంలో ఇంకుడు గుంతల నిర్మాణం నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. శేర్లింగంపల్లి, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, సరూర్ నగర్, కూకట్పల్లి, బాచుపల్లి, మల్కాజ్గిరి, దుండిగల్ మండలాల్లో భూగర్భ జలాలు అమాంతం పడిపోయాయి. దీనికి ముఖ్య కారణం అడ్డు అదుపు లేకుండా నీటిని తోడేయడం, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టేయడం. ఈ మధ్య మన దగ్గర 937 మిల్లీమీటర్ల వర్షం పడింది. మామూలుగా అయితే 786 మిల్లీమీటర్లు పడుతుంది. అంటే వర్షాలు బాగానే పడినట్టు కదా. అయినప్పటికీ నీటి కష్టాలు మాత్రం తగ్గలేదు, పైగా ఎక్కువయ్యాయి. నగరంలో జలఘంటికలు మోగుతూ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండే ఇందుకు నిదర్శనం. వాటర్ ట్యాంకర్ల కోసం జలమండలితో పాటుగా ప్రైవేట్ ట్యాంకర్ల పైన కూడా నగరవాసులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్యాంకర్ల బుకింగ్స్ కోసం జలమండలి కాల్ సెంటర్ 24/7 పబ్లిక్ కాల్స్తో మార్మోగిపోతోంది. గత ఏడాది మార్చి నుంచి జూలై వరకు ఒక్క జలమండలి నుంచి హైదరాబాద్లో 9,50,000 వాటర్ ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుని తెప్పించుకున్నారు. గతేడాది అదే పెద్ద రికార్డ్ అనుకుంటే ఇప్పుడు ఈ రికార్డ్ని సీజన్ బద్దలు కొట్టేసింది. ఈ ఏడాది మార్చి నుంచి జూలై 22 వరకు చూసుకుంటే 12 లక్షలకు పైగా వాటర్ ట్యాంకర్లను జనం బుక్ చేసుకుని తెప్పించుకున్నారు. ఇదే హైదరాబాద్ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న అతి పెద్ద రికార్డ్. కూకట్పల్లి జోన్, వివేకానంద నగర్ వాటర్ ట్యాంకర్లపై ఆధారపడి పబ్లిక్ ఏమంటున్నారో చూద్దాం. ప్రస్తుతం నేను బోరబండ, అల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి వివేకానంద నగర్లో ఉన్నాం. ఇక్కడ అత్యంత ప్రమాద స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సమ్మర్ సీజన్లో వచ్చేటువంటి విపత్కాల పరిస్థితులు ఇప్పుడు వర్షాకాలంలోనే వచ్చాయి. ఈ టైంలో ఎప్పుడు కూడా ఈ కాలనీ వాసులు వాటర్ ట్యాంకులు బుక్ చేయలేదు. కానీ వర్షాలు ఈ టైంలో పడక భూగర్భ జలాలు మొత్తం కూడా అడుగంటిపోయి అసలుకి 1500 అడుగుల్లో కూడా వాటర్ లెవెల్స్ అందడం లేదు. దీనికి సంబంధించి కాలనీ వాసులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? సాంబయ్య అండి. సాంబయ్య గారు, మీరు మామూలుగా జనరల్గా సమ్మర్ సీజన్లో చూస్తుంటారు. ఈ సీజన్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఈ అంతకుముందు సమ్మర్ సీజన్ కంటే ఇప్పుడు ఇంకా మరి పరిస్థితి బాగలేదండి. వాటర్ ఇప్పుడు చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అందరూ కూడా భూగర్భ జలాలు ఎండిపోయినాయి. ప్రస్తుతానికి బోర్లో కూడా నీళ్ళు రావట్లేదండి. వాటర్ బుక్ చేస్తే 24 గంటల్లో వాటర్ వస్తున్నాయి, మున్సిపల్ వాటర్, జలమండలి. ఓకే, జనరల్గా ఒక కుటుంబానికి యావరేజ్గా మామూలు టైంలో ఎంత ఖర్చు అయ్యేది? ఇప్పుడు వాటర్ ట్యాంకుల మీద డిపెండ్ కావడం వల్ల ఫైనాన్షియల్గా మీకు అడిషనల్గా ఎంత బర్డన్ పడుతుంది? ఫైనాన్స్ కంటే ఇప్పుడు వాటర్ చాలా రేట్ ఎక్కువైన కొంటున్నాము, పోపించుకుంటున్నాము. రోజుకైతే బోర్తో మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఒక ట్యాంకర్ అయినా కానీ రోజుకు సరిపోతలేదు. బోర్ వస్తే కన్నా సరైన వానాకాలమే వర్షాలు బోర్లు రావంటే ఎండాకాలంలో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. దీన్ని మీరే ప్రజల దృష్టికి తీసుకొని పోయి కొంచెం ఏదైనా తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? జనరల్గా ఇంకుడు గుంతలు అవి పొలాల్లో, పంట పొలాల్లో చుట్టుపక్కల నీళ్ళు ఆపుతారు. ఈ సిటీస్లో ఇన్ని అంటే కాంక్రీట్ జంగిల్ అయింది, వాటర్ సోర్స్ని పెట్టుకునే పరిస్థితి లేదు. ఇళ్ళల్లో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలనుకుంటారు. ఇక్కడ చూస్తే చాలా మటుకు గైడ్లైన్స్ పబ్లిక్ పాటించడం వల్ల ప్రజలు చేసుకున్న కర్మనే ప్రజలే అనుభవిస్తున్నారని అనొచ్చా? అనొచ్చు సార్. పెద్ద పెద్ద చెరువులే మొత్తం కబ్జా చేసి ఇల్లు కట్టేసి అవి చేస్తుంటే ఆ పక్కన ఉండేవాళ్ళు ఎప్పుడు వాటర్ వచ్చేటివి, ఇప్పుడు రావట్లేదు. అయితే కన్నా ఏదైనా కానీ తగు చర్యలు మీరే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీరే పాటించాలని కోరుకుంటున్నాం. నారాయణ గారు, ఏంటి సిచ్యువేషన్? మామూలుగా ఈ చుట్టుపక్కల చూస్తే ఎప్పుడు లేని విధంగా వానాకాలంలో ఈ పరిస్థితి మెయిన్గా వర్షాలు లేకపోవడం కారణం ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే భూగర్భ జలాలు వాటర్ కంప్లీట్గా లేకపోవడం ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి వాటర్ అయితే కావాలి. అప్పుడు బోర్వెల్లోంచి వాటర్ సరిగా రావడం లేదు. ఇప్పుడు రెంటల్కి ఇచ్చిన వాళ్ళు అప్పుడు కూడా రెంటలతో పాటుగా ఇవి ఎక్సెస్ కట్టాలంటే కష్టం అవుతూ ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్తే మంచిది, బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో పడిపోయినాయి. సో ఒక్కొక్క ఇంటికి ఇప్పుడు ఒక్కొక్క ట్యాంకర్ డైలీ లేదా 2 రోజులకు ఒక ట్యాంకర్, కొంతమంది అయితే 4 రోజులకు ఒక ట్యాంకర్ను వాటర్ ట్యాంకర్ను బుక్ చేసుకున్న పరిస్థితి. లేకపోతే మాత్రం వారికి బోర్లలో నుంచి చుక్క నీరు కూడా వారి బోర్లు పనిచేయడం లేదు. సో జలమండలి సప్లై చేస్తున్నటువంటి వాటర్తో పాటు బోర్లలో నుంచి వచ్చే వాటరు
రెండు అంటే వాడుకోవడానికి తాగడానికి కలిసి వచ్చేది. కానీ ఇప్పుడు బోర్లు మొత్తం కూడా ఎండిపోవడంతో సో ఇప్పుడు వాడుకోవడానికి ఇంట్లో గృహస్థులు మొత్తం కూడా ఈ వాటర్ ట్యాంకుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఈ వర్షాకాలంలో రావడంతో అందరూ కూడా ఫైనాన్షియల్గా అదనపు బర్డన్ ప్రతి నెల కూడా వేలల్లో అదనపు బర్డన్ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్, TV9, మాదాపూర్, హైదరాబాద్.